ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఇక వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో ఎల్నిన్నోపై జరిగిన చర్చలో ఆయన నిన్న మాట్లాడుతూ జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గిపోతోందని తెలిపారు. గోదావరి బేసిన్లోనూ నీటి లభ్యత తక్కువగా ఉందని, నీటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచిస్తూ, కృష్ణా, గోదావరి నేను ఒకటే కోరుతున్న ఎక్కువ ఎమ్మెల్యేస్ ఉందండి, మీరు తొందరపడిపి మళ్ళా వరి పంట వేస్తే పులిచెంతల్లో నీళ్లు లేవు, గోదావరి నీళ్లు ఆగిపోతే పంట నష్టపోతాం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇంకొక పక్కన ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటే, రాయలసీమ, దక్షిణాంధ్ర, ఉత్తరాంధ్రలో డ్రిప్ ఇరిగేషన్ కి ఎక్కువ వెళ్తున్నాం, షేడ్ నెట్స్ కి వెళ్తున్నాం, పాండ్స్ క్రియేట్ చేస్తున్నాం. వేరియస్ ఇన్నోవేటివ్ మెథడ్స్ పెట్టి ఒక 58,000 హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ కి వెళ్తున్నాం. వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్య, వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సనత్ నగర్లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు టిమ్స్ను ప్రారంభించామని చెప్పారు. రాష్ట్రంలో 4 కోట్ల మందికి వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆధునిక వైద్య సేవలు ప్రారంభిస్తున్నామని వివరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5,226 కోట్ల రూపాయలు ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కలికిరిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్కి చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ సిఐఏటి 3వ శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సిఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి బండి సంజయ్ తెలుపుతూ, हमारी सुरक्षा व्यवस्था के इतिहास में एक मील का पत्थर है. हम सब मिलकर अपने देश के सबसे बड़े और गौरवशाली अंतरिक्ष सुरक्षा बल सीआरपीएफ के बुनियादी ढांचे को सशक्त और आधुनिक बनाने की दिशा में कई महत्वपूर्ण कदम उठा रहे हैं. केवल ईंट, गारे और कंक्रीट से बनी इमारतें नहीं है, बल्कि यहाँ हमारे जवानों के कल्याण, उनकी कार्यक्षमता को बढ़ाने और उनके जीवन स्तर को श्रेष्ठ बनाने के लिए हमारी सरकार की सुदृढ़ प्रतिबद्धता का जीवंत प्रतीक है. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల పడవ సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైంది. ఈ నెల 3న అల్లవరం ఓడరేవు నుంచి వేటకు వెళ్లిన జాలర్లు 10 రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పందిస్తూ అవసరమైన అన్ని వనరులను వినియోగించి గాలింపు, రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. జాతీయ స్థాయి సాంకేతికత ఆధారిత అభ్యాస కార్యక్రమం ఎన్పీటీఈఎల్ నిర్వహించిన క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో బంగారు, వెండి పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిన్న అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఐటి మద్రాస్, ఐబీఎం నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 4 వారాల కోర్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి 19,000 మంది పరీక్షకు హాజరు కాగా 2,839 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.
రాష్ట్రంలో 1,00,000 మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఓర్వకల్లులోని డ్రోన్ సిటీలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పరిశ్రమల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ పరిశ్రమల అభివృద్ది, పెట్టుబడులు, భవిష్యత్ అవకాశాలపై కేంద్ర మంత్రి చర్చించనున్నారు. అనంతరం కర్నూలులోని లోక్సభ సభ్యులు బి నాగరాజు కార్యాలయాన్ని సందర్శిస్తారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఈరోజు పాల్గొంటారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సాయంత్రం యువ సంవాదం కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. కాగా నిన్న రాత్రి భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న నితిన్ నబీన్కు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఇతర నాయకులు స్వాగతం పలికారు. తెలంగాణలోని జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ది పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ది సమావేశంలో హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ 3,245 ఎకరాల్లో అభివృద్ది చేస్తున్న జహీరాబాద్ పారిశ్రామిక వాడకు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. స్మార్ట్ సిటీలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. వాతావరణం. వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి. లక్ష్మి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శాసనసభలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై మంత్రి నిన్న మాట్లాడుతూ 90 రోజులకు పైగా పనిచేసే నిర్మాణ కార్మికులు, మైనింగ్ రంగ నిపుణులు కూడా సంక్షేమ పథకాలకు నమోదు చేసుకునేందుకు అర్హులని వివరించారు. అర్హులైన వారు మిత్ర యాప్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్హులైన ప్రతి కార్మికుడికి సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న రోజుల్లో ప్రజలకు ప్రపంచస్థాయి ప్రయాణ సౌకర్యాలు, సరికొత్త అనుభూతిని అందించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జీఎంఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి. ప్రసన్న మంత్రితో నిన్న సమావేశమయ్యారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంగా అభినందనలు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.